తెలంగాణలో రోహింగ్యాలు ఎంతోమంది స్థిరపడి అనేక అక్రమాలు చేపట్టారని, ఇక ఆక్రమణలు చేశారని, వాటిని కోల్చకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. హిందువులు కట్టుకున్న ఇళ్లను హైడ్రా ఎందుకు కూలగొడుతోందని నిలదీశారు. చేవెళ్లలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఆయన అక్కడ మొక్కలు నాటారు. అక్రమంగా చెరువులను కబ్జా చేసి కాలేజీలు నిర్మిస్తే హైడ్రా ఏం చేసిందన్నారు. మీకు దమ్ముంటే ఎంఐఎం నిర్మించిన కాలేజీని కూలగొట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. వైపులా చుట్టుముట్టి ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. పాత రంగారెడ్డి జిల్లా భాగ్యనగరానికి అన్ని వైపులా వస్తుంది. భూముల ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే ఎదుగుతారు, లేనోళ్ళు గరీబోళ్ళు ఇంకా గరీబోళ్ళుగానే ఉంటున్నటువంటి ఈ జిల్లాలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లింలు, కొంతమంది కమ్యూనిస్టు మేధావులు వీళ్ళని శరణార్థులు అని మాట్లాడతారు. భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో శరణార్థుల ఒప్పందం లేదు. భారతదేశం మయన్మార్ మధ్యన శరణార్థుల ఒప్పందం లేదు. రోహింగ్యాలకు ఇల్లు కట్టేయాలని కానూన్ నేడలేదు. హైడ్రా అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలుగా డిమాలిషన్ చేస్తున్నామంటారు. ఎవడన్నా పేదోడు 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే సాయంత్రం కల్లా వచ్చి కూలగొడతారు హిందువు అయితే. శరణార్థుల పేరిట, రోహింగ్యాల పేరిట ముస్లింస్ అంతా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్ర నగర్, మా జాగీర్, బండ్లగూడ నుంచి మొదలుకుంటే 111 జీవ ప్రాంతం దాకా విస్తరిస్తూ రోహింగ్యాలు బంగ్లా